సారీ చంద్రబాబు గారు, సారీ పవన్ కళ్యాణ్ గారు, సారీ లోకేష్ గారు, సారీ అనిత గారు. కూటమి ప్రభుత్వంలో ఇలా జరగటం నిజంగానే ఊహించలేకపోయారు. అది కూడా టీడీపీకి చెందినటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి ఒక మెంబర్ ఎవరో, నా టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి అంట. వాడు అసలు మనిషేనా? వాడిని ఆల్రెడీ అరెస్ట్ చేశారా అంటున్నారు. అరెస్ట్ కాదు అసలు. సో నాయుడు గారు మీకు రిక్వెస్ట్ చేస్తాం సార్, వీలైతే యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేయండి వాడికి. అండ్ అక్కడ ఉన్న హిజ్రాల్కి ఎందుకు ఇంకా సొసైటీలో ఒక పాజిటివ్ వేలో ఉండట్లేదు నేమ్ అంటే ఇటువంటి వాళ్ళే. ఆ గుంటూరు 2 నియోజకవర్గము, ఆమె గల్లా మాధవ్ గారి ఎమ్మెల్యే, ఆమె యొక్క పిఏగా ఒక హిజ్రాని పెట్టుకున్నారు ట్రాన్స్జెండర్గా. అండ్ మరికొంతమందికి ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళని ఎదగాలని వీళ్ళు ట్రై చేస్తుంటే, ఈ కొంతమంది మీకు గతంలో చాలాసార్లు చెప్పారు, బయట ఎవరైతే వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు హిజ్రాలు, వాళ్ళల్లో కొంతమంది పాపం లోపల బాధపడుతూ ఇక తప్పదన్నట్టుగా చేస్తారు. ఇంకొంతమంది నిజంగా డబ్బులు వసూలు చేసే బ్యాచ్, అది డూప్లికేట్ బ్యాచ్. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, వీళ్ళ వెనక మీకు గతంలో చాలాసార్లు చెప్పారు, గ్యాంగులు ఉంటాయి వీళ్ళకి. ఈ గ్యాంగుల పైన ఒకడు ఉంటాడు, మరలా ఒకడు కావచ్చు ఒకట కావచ్చు, ఆడైనా మగని ఎవరో ఒకరు ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కావాల్సిన మొత్తం సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చేసి డైలీ చేసే దందాలు, ఓపెనింగ్లో అప్పుడు చేసే డబ్బులు, ఇక రకరకాలు అన్నప్పుడు వీళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇక వేరెవరి దందాలు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. సినిమాలో చూసినట్టే సేమ్ వీళ్ళని వాడుకుంటూ ఉంటారండి పాపం హిజ్రాల్ని, ట్రాన్స్జెండర్లని. మగోళ్ళు కూడా వీళ్ళలాగా వేషాలు వేసుకొని పగలాల్లో డబ్బులు వసూలు చేసి సాయంత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పాపం నిజమైన హిజ్రాల్లో ట్రాన్స్జెండర్ మాత్రం ఇప్పటికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు పాపం. సో ఇక్కడ కూడా ఏంటి, కొంతమంది హిజ్రాలు ఆ టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి అతని టీంలో మెంబర్స్ అట. మరి ఏ రకం మెంబర్లు ఏంటో నాకు తెలియదు. ఈ గుంటూరు 2 నియోజకవర్గంలో కృష్ణబాబు కాలనీ అంట. అక్కడ బోరేసే విషయం ఏదో ఇద్దరు గొడవ అంట. ఇంకా అంతే, అప్పటికప్పుడు ఇక టైం చూసుకున్నాడు, ఈ టైంకి ఎవరు ఉండరు అనుకున్నాడు మరి ఏమో, కానీ కొంతమంది హిజ్రాల్ని పిలిపించాడు. అసలు వాళ్ళు ఎంత దారుణం అంటే, అవతల ఉన్న మహిళని మొత్తం బట్టలోడి తీశారు, ఘోరంగా కొట్టారు. అమ్మో, నేనైతే అసలు కళలు కూడా ఊహించలేదు ఇటువంటి సీన్ అయితే. ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఇలానా? ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్న బాధితురాలు లైఫ్లో కోలుకోగలదా? ఈ ఘోర పరాభవాన్ని, దారుణాన్ని తట్టుకోగలదా? ఆ హిజ్రాల్ అయితే ఎంత దారుణంగా ఆమె బట్టలోడు తీసి కొట్టారంటే, నిజంగా చెప్తున్నాను కదా, ఒక్కరిని కూడా వదలకూడదు. ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి, ప్రతి ఒక్కరికి జీవిత కారాగార శిక్ష పడాలి. ముందు ఆ మల్లెల మూర్తి అనేవాడిని వీళ్ళతో వాడు గురుశిక్ష వేయండి. అసలు ఇంత దారుణం ఏంటండి? అసలు ఆ గుండె చనిపోయిందేమో పాపం. ఆమె అయితే అంత దారుణం, బట్టలు మొత్తం కూడా తీసి అట్టు కొట్టారండి పాపం అని. ఎప్పుడైతే విజువల్స్ బయటకు వచ్చినాయో చంద్రబాబు నాయుడు షాక్. అసలు ఆయన అయితే ముందు ఉరే అసలు ఏంట్రా ఇది అని చెప్పేసి, లోకేష్ షాకు, ఏంటి ఘోరం, హోంమంత్రి షాకు, ఒరే ఏంట్రా బాబు ఇదని, పవన్ కళ్యాణ్ షాకు, ఏంటండి దారుణం అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ మల్లెల మూర్తిని, ఆ హిజ్రాల్ మొత్తం అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తున్న మూమెంట్లో ఈ జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో, ఆ ఏరియా దేనికైతే వచ్చిందో ఆ సిఐనా ఎస్ఐ ఎవరైతే కీలకమైన వ్యక్తో, అతను సస్పెండ్ చేయడం, అతను వీఆర్కి పంపించడం చేశారు. ఇదొకటి చేస్తాను ఈ మధ్య ఏపీలో. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కేసులు కింద మీద పడుతున్నాయో తారుమారు, ఇమీడియట్గా ఎస్ఐనో సిఐనో వీఆర్కి పంపుతున్నారు, సస్పెండ్ చేస్తున్నారు. ముందు సైలెంట్ అవుతారు అవతలలో అని చెప్పేసి. తప్పండి. మీరు ముందు నుంచి కదా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ కూడా, నాయుడు గారు సార్ మరలా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఇక మీదట ఏపీలో కానీ తెలంగాణలో కానీ హిజ్రాల్ అన్న వాళ్ళు గౌరవప్రదంగా ఏదో ఒక పని చూసుకొని బతకాలా, ఏదైనా మంచి ఉద్యోగాలలో ఉండాలా, చక్కగా చదువుకొని గొప్పగా ఉండాలి. అంతే తప్ప షాపులు ఓపెనింగ్లప్పుడు, ఫంక్షన్లప్పుడు వచ్చి డబ్బులు వసూలు చేయటాలు, వారం వచ్చే షాపుల దగ్గర చప్పట్లు కొట్టి డబ్బులు వసూలు చేయటాలు అవి ఉండొద్దు. ముందు అది చేయండి, స్ట్రిక్ట్గా పాస్ చేయండి. అది అలా కనుక చేస్తే జైలు శిక్ష అని చెప్పండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చినా సరే శిక్షలు పడతాయని చెప్పండి. ఎందుకంటే కొంత కావాలని ఇస్తారు, ఇప్పుడు కూడా ఇస్తారు. అదే ఒక నమ్మకం వాళ్ళకి. సో డబ్బులు ఇచ్చినా శిక్ష, తీసుకున్నా శిక్ష. అండ్ వాళ్ళు గౌరవప్రదంగా బతికేలాగా సెల్ఫ్ హెల్ప్ స్కూల్స్ రెడీ చేయండి. అండ్ వాళ్ళకి ఏం నేర్చుకుంటారు, ఏం పని చేస్తారు కనుక్కొని దాని దగ్గర స్కిల్స్ నేర్పించండి, ఉపాధి అవకాశాలు కల్పించండి, గౌరవప్రదంగా బ్రతుకుతారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ఎక్కడో నాకు స్టేట్ గుర్తు రావట్లా, హిజ్రాల మీద ఎటువంటి వివక్ష చూపకూడదని చెప్పేసి రూల్ పాస్ చేశారు. చదువుకునే ప్లేసెస్లో ఎక్కడ కూడా వాళ్ళు ఏమనొద్దు, అందరితో వాళ్ళు కూడా అందరితో కూడా వాళ్ళు కూడా ఏ పనికి మన విధంగా సినిమాలో చూపిస్తారండి బాబు, బయట అలా ఉంటారు, పద్ధతిగా ఉంటారు.
నాకు బాగా గుర్తు, నా ఎంబీఏలో పెద్ద ఆయన ఉంటాడు. ఐ థింక్ హిజ్రా ట్రాన్స్లేటర్, నాకు ఐ డోంట్ నో, కరెక్ట్గా నాకు తెలీదు. ఆయన పెళ్ళి కాలేదు, బట్ అతను వచ్చేసి నపుంసకుడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా మంచివాడు పాపం. వార్డెన్ ఆఫీస్లో ఉండేవాడు, అటెండర్ అనమాట. సమ్ యాగుబ్ అహ్మద్ మీరా సమ్ పేరండి. మనిషి చాలా చాలా మంచివాడు అసలు. ఎంత హ్యుమానిటీ అంటే, మా హాస్టల్ ఉన్న పిల్లలకి ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి డబ్బులు లేకపోతే ఆయన అడిగితే డబ్బులు ఇచ్చేవాడు పాపం. మళ్ళీ తిరిగిస్తారు కదా అనేవాడు. ఇస్తామంటే సరేలే అనేవాడు. తిరిగి ఇచ్చేటప్పుడు డబ్బులు ఉంటే సరే, డబ్బులు ఉంచుకుని ఏం కాదు అనేవాడు. అంత మంచివాడు పాపం. ఉన్నారండి కూడా మంచివాళ్ళు ఉన్నారండి. మొన్న ఆ మధ్య ట్రైన్లో ఎవరు ఒక ఆమెకు హెల్ప్ చేశారు. మొన్న ఆ మధ్య ఒకరికి ప్రెగ్నెంట్కి డెలివరీ చేసింది వాళ్ళే పాపం. మొన్న ఆ మధ్య అక్కడ అవుటర్ రింగ్ రోడ్డు పక్కన ఒక అమ్మాయి మీద దాడి చెప్పి కాపాడింది వాళ్ళే. సమాజంలో గౌరవప్రదంగా వాళ్ళు బతకాలి, ఆ రకంగా ప్రభుత్వాలు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. షాపులోళ్ళు అండ్ బయట ఫంక్షన్లప్పుడు కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ముందు ప్రభుత్వం జీవో పాస్ చేయాలి. అండ్ వీళ్ళు బయటకు వచ్చి ఎక్కడ కూడా ఈ రకంగా చిల్లర చేయటం కావచ్చు, ఇబ్బంది పెడతాం కావచ్చు, వీళ్ళ వెనక ఎవరు ఉండో గ్యాంగ్లు నడిపిస్తుంటే గ్యాంగ్లు ఉండడం చెయ్యొద్దు. అప్పుడే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. నిన్న ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇజ్రాయెల్ కనిపించిన, ట్రాన్స్జెండర్ కనిపించిన జనాలు భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేదన్నప్పుడు వాళ్ళు దూరం పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంత దారుణం కొట్టారండి అసలు అందులో అయితే ఆమెని. సో వీడియో అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా పాలకుల్లో మార్పు రావాలి. నిజమైన ట్రాన్స్జెండర్లు ఇజ్రాయెల్ ఎవరైతే ఉన్నారో, మీరు సొసైటీలో గొప్పగా బతకడం కోసం పాలకులను డిమాండ్ చేయండి. మీకు ఏం కావాలి, మీరు అలా మీకన్నా నిలబడి బతకాలి ఏంటన్నది ప్లీజ్. ఈమె గుంటూరు ఎమ్మెల్యే చెప్పారు మాధవి గారు, మరి కొంతమంది రండి మేము ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటే వద్దొద్దు, మేము బయట వాళ్ళని డబ్బులు అడుగుతూ ఉంటాం కదా ఫంక్షన్లప్పుడు మిగతా అప్పుడు, ఆ వచ్చే డబ్బులతో మేము హ్యాపీగా ఉన్నామని అన్నారట. ఎందుకు అలా చెప్పండి? సమాజంలో చిన్నతనం అవసరమా? అండ్ ఇదిగో ఇటువంటి యాదవలు, ఈ మల్లెల మూర్తి లాంటి వాళ్ళు మిమ్మల్ని వాడుకొని వాడి కక్ష తీర్చుకుంటున్నారు వేరే వాళ్ళ మీద, అది అవసరమా? ఇప్పుడు చెడ్డ పేరు మూర్తి గారికి వస్తుందా, మీకు వస్తుందా? ఎంతో దారుణం. మొన్న మధ్య హైదరాబాద్లో దమ్మాయి కూడా నాగారం సమ్ ఈసెల్ నియర్ బై పాపం కొద్ది రోజుల క్రితం వాళ్ళ అమ్మ ఎవరో చనిపోయారు. ఇల్లు వచ్చేసి కన్స్ట్రక్షన్లో ఉంది. సరే అని చెప్పేసి ఇంటి దగ్గర వర్క్ ఏదో చేసుకుంటూ టెంట్ లాంటి సమ్ ఏదో వేశారు. ఇల్లు వెళ్ళారు, డబ్బులు అన్నారు. డబ్బులు ఏంటి అంటే లేదు డబ్బులు ఇవ్వాల్సింది మాకు ఇన్ని వేలు అన్ని వేలు అని హడావుడి. ఇక అతను అరే నాయన మా అమ్మ చనిపోయి ఉండి మేము రాత్రి నిద్ర చేసి ఎక్కడ ఉంటే మీరు వచ్చి డబ్బులు అంటారంటే ఇల్లు ఓపెన్ అయినట్టు ఉంది కదా, ఎవరికి డబ్బులు ఇవ్వనట్టు ఉన్నావు కదా, మాకు డబ్బులు ఇవ్వాల్సింది గొడవ చేస్తే కాదు కూడా అతను అంటే ఈలోపు వెళ్ళి మళ్ళీ ఆటోలో గుంపులు జనాన్ని పట్టుకొచ్చి ఆ జనంతో కలగలిపి గొర్రె అతను కొట్టేశారు. అదో పెద్ద కేసు అయింది. సరే చెప్తూ పోతే చెప్పాను కదా, పాలకులు అన్నవాళ్ళు వాళ్ళ దాకా వస్తేనే డెసిషన్ తీసుకుందని కాకుండా సమాజంలో ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు, అది మీ దృష్టికి వచ్చినప్పుడు, లేదు ఎక్కడన్నా ఎవరైనా కానీ దాన్ని కనుక బయట పెట్టినప్పుడు అక్కడ దానికి ఎండుగడ్డు పడాలి. అంతే తప్ప ఏం కాదులే వదిలేస్తూ పోతే, ఇప్పుడు ఒక మహిళను ఆల్మోస్ట్ చంపబోయారు వాళ్ళు. ఒక ఆడ మనిషిని బట్టలు తీసి కొట్టడం ఏంటి సార్? అసలు ఎంత దారుణం అండి అసలు అది. మరలా అడుగుతున్నాను, ఆ మల్లెల మూర్తి అనేవాడు అండ్ వాడితో పాటు చూడ ఇజ్రాయెల్ ఎవరైతే ఉన్నారో ఒక్కరు కూడా బయటికి రాకూడదు. కనీసం 10 సంవత్సరాలు శిక్ష పడాలి. ఆ రకంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే అప్పుడు బాగుంటుంది.